ఓకే. ప్రెజెంట్ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఎస్ఏఎంపీలో ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. ఇందులో నేను ఓన్లీ కాన్సెప్ట్స్ మాత్రం కవర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇందులో ఏంటంటే అసలు ఇది ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్లో మనకి ఏం చెప్తారంటే అసలు స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటి, అసలు ఈ చాప్టర్ ఎందుకు వచ్చింది, అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అనేది దీంట్లో ఉంటుంది. సో ట్రెడిషనల్గా మనకి ఇంతకుముందు ఏమేమి ఉండేది, సో అలాగే ఇంతకుముందు కాస్ట్ మేనేజ్మెంట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అసలు ముందు ఆ ట్రెడిషనల్ కాస్టింగ్కి ఇప్పుడు వచ్చిన మనకి ఎస్సీఎంపీ అన్నాం కదా, దీనికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఇంతకుముందు కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండేదంటే బేసిక్గా మనకి కాస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఓన్లీ కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్ మీద ఫోకస్ చేస్తూ ఉండేది. అంటే కాస్ట్ని తగ్గించడం లేదా కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవడం, అది మేజర్ ఆబ్జెక్ట్ అయ్యి ఉండేది. నెక్స్ట్ అది కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఈ కాస్ట్ గురించి తగ్గించడం, మళ్ళీ ఏంటంటే ప్రాఫిట్ అని చేయడం దాని నుంచి. దీనికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే ఒకటి షార్ట్ టర్మ్, ఎప్పుడైతే మనం కాస్ట్ గురించి మాట్లాడుతున్నామో ఆటోమేటిక్గా ఇదంతా కూడా షార్ట్ టర్మ్ అప్రోచ్ ఉండేది. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ ట్రెడిషనల్గా ఏంటంటే మనం రియాక్టివ్, అంటే ఒక ఎక్స్పెండిచర్ పెట్టిన తర్వాత దానికి ఎంత అయింది, ఆ తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేసామని తప్ప ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు ఎక్స్పెండిచర్ పెడుతుంటే దాని బడ్జెట్ క్రియేట్ చేసుకొని దాన్ని తగ్గించడానికి ఎప్పుడు ఆలోచించేది కాదు ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్. సో అది రియాక్టివ్ అప్రోచ్ ఉండేది. నెక్స్ట్ మనం ఏంటంటే మేజర్గా మనం కాస్ట్ తగ్గించడానికి ఆలోచిస్తాం తప్ప ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ గురించి కానీ లేకపోతే మిగతా ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయం. అదే అన్నాడు కింద పాయింట్లో చెప్తారు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఏంటంటే ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాం ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్. ఓన్లీ మనకి ఏంటంటే కాస్ట్ తగ్గించడం వరకు, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే మనం ఆలోచించాం. సో నెక్స్ట్ మోస్ట్లీ ఏంటంటే అకౌంటింగ్ డేటా మీద రిలై అవుతాం. యాక్చువల్లీ మనకి ఎస్సీఎంపీలో వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ డేటా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అవి మనకి తర్వాత చాప్టర్లో చెప్తారు. సో అకౌంటింగ్ డేటా మీద రిలై అవుతాం. నెక్స్ట్ లిమిటెడ్ స్కోప్. ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే మన రివ్యూ కానీ ఇంప్రూవేషన్ కానీ అలాంటివన్నీ కూడా తక్కువ ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్లో. ఇప్పుడు ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్ తెలిసింది. యాక్చువల్లీ ఇప్పుడు ఏ కొత్త పాలసీ అయితే ఫిలాసఫీ వచ్చినా ఏమొచ్చినా సరే అది ఎందుకు వస్తుందంటే ప్రీవియస్గా ఉన్న దాంట్లో లిమిటేషన్స్ బట్టి. సో ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఓవర్కమ్ చేయడానికి స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అనేది సబ్జెక్ట్ వచ్చింది. సో ఈ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే సింపుల్గా ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఈ కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఈ కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది మనకి సపరేట్గా ఒక చాప్టర్ ఉంది. ఆ కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే ఏంటి, అవి అందులో ఉన్న టైప్స్ ఏంటి అవన్నీ. సో అలాంటి టెక్నిక్స్ని మనం అప్లై చేయడం ఈ కాస్ట్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అంటే. అది కూడా ఎందుకంటే టు ఇంప్రూవ్ స్ట్రాటజిక్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్ యాజ్ వెల్ as కాస్ట్ కంట్రోల్. అలాగే ఒక స్ట్రాటజిక్ పొజిషన్ ఇంప్రూవ్ చేయడానికి, నెక్స్ట్ కంట్రోల్ చేయడానికి. అంటే ఓన్లీ మనం కాస్ట్ కంట్రోల్ మాత్రమే ఇక్కడ ఫోకస్ చేయకుండా ఈ కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాం, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, నెక్స్ట్ మన యొక్క స్ట్రాటజిక్ పొజిషన్ కూడా మనం మార్చుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇందులో నేను మోస్ట్లీ మనకి యూజ్ అయ్యే సమ్మరీ టైప్ చెప్తున్నాను. సో నెక్స్ట్ డిఫరెన్స్ ట్రెడిషనల్కేనో స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్కి మనం ఈజీగా చెప్పొచ్చు. ఇదైనా షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కాస్ట్ డ్రైవ్ కాన్సెప్ట్ ఇది మనకి తర్వాత వస్తుంది, అప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్ కానీ ఇందులో అంటే కాస్ట్ రిడక్షన్ ప్రైమరీ ఆబ్జెక్ట్. అందులో ఏంటంటే కాస్ట్ రిడక్షన్ అనేది కాస్ట్ రిడక్షన్తో పాటు మనం ఏంటంటే ఒక వాల్యూని అనేది ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇది ఏమో రిస్క్ అవర్సింగ్, రిస్క్ టేకింగ్. ఎస్ఏఎంపీ ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో చూస్తాం కదా, ఏదైనా యాక్టివిటీ జరిగితే దాని నుంచి మనం తప్పించుకోవడానికి ఎలాగో చూస్తాం. సో రిస్క్ని అవాయిడ్ చేయడానికి చూస్తాం. అదేంటంటే ఇప్పుడు మనం ఎస్ఏఎంపీ ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ సమ్ టైమ్ రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ఎస్సీఎంపీ అన్నాం కదా, ఇప్పుడు ఈ ఎస్సీఎంపీలో కాంపోనెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్ పొజిషన్ అనాలిసిస్, కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్, వాల్యూ చైన్ అనాలిసిస్. ఫస్ట్ యాక్చువల్లీ ఈ డయాగ్రామ్ మనం గుర్తుపెట్టుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అంటే ఇవి ఒక చాప్టర్కి ఒక ఓవర్వ్యూ వస్తుంది మనకి. దీనివల్ల ఏంటంటే మనకి ఏ టాపిక్లో ఉన్న చాప్టర్లో లేకపోతే నెక్స్ట్ ఏ కాన్సెప్ట్లు ఉన్నాయనేది మనకి ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు స్ట్రాటజిక్ పొజిషన్ అనాలిసిస్ అనేది ఎక్కడ ఉందంటే అది ఏంటంటే అసలు ముందు స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్లో కాంపోనెంట్. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి యూజ్ అవుద్ది కాన్సెప్ట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఎందుకంటే మనకి చాలా చాప్టర్లో చాలా కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సో స్ట్రాటజిక్ పొజిషన్ అనాలిసిస్ అనేది ఇది సింపుల్. యాక్చువల్లీ ఇది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. జస్ట్ ఇది ఏంటంటే మన యొక్క ఆర్గనైజేషన్ పొజిషన్ ఎలా ఉంది, ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, దాన్ని అనలైజ్ చేయడం. అలాగే మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉండాలి అది కూడా, అంటే వాట్ విల్ బి ద డిజైర్డ్ ఫ్యూచర్ పొజిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో దాన్ని ఇచ్చి చేయాలంటే మనం ఏం చేయాలి, అది స్ట్రాటజిక్ పొజిషన్ అనాలిసిస్. నెక్స్ట్ కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్. ఇది ఈజీ. కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి తెలిసి ఉంటుంది జనరల్గా ఏంటంటే సేల్ బట్టి మన యొక్క కాస్ట్ని మనం అనాలిసిస్ చేస్తూ వస్తాం. అంటే
టర్న్ టర్న్ ఓవర్ రేషియో అని చెప్పి, లేకపోతే మనం రేషియోస్ కడతా ఉంటాం. అది ఎలా కడతాం అంటే సేల్ని బేస్ చేసుకుని కడతాం. ఇప్పుడు ఏదైనా ఎక్స్పెండిచర్ పెట్టామనుకో, మన సేల్కి అంత ఎక్స్పెండిచర్ అయింది, అది ఇప్పుడు ఓవర్ హెడ్ రేట్ అంటాం. ఓవర్ హెడ్ రేట్ నుంచి ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఆ ఓవర్ హెడ్స్ ఏమో 10 lakhs అయింది, 1 lakh యూనిట్స్ అనుకోను. సో ఇప్పుడు ఏంటంటే 10 rupees per unit మనకి అయింది కాస్ట్. బట్ యాక్చువల్లీ మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఓవర్ హెడ్స్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాక్టరీ రెంట్ ఉంటుంది, అలాంటిది మనం డైరెక్ట్ సేల్ నుంచి మనం కన్వర్ట్ చేయలేం. అంటే సేల్ యూస్ చేసుకొని మనం అది డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకో, అది మళ్ళీ మనం మిస్లీడ్ చేసినట్టు అవుద్ది. ఎందుకంటే ఎంత పొజిషన్ ఆక్యుపై చేస్తుంది అనేది మనం ఒక పారామీటర్ కింద తీసుకోవాలి. సో అది మనకి ఎస్సిఎంపిలో చెప్తాడు. సో మనం ఏంటంటే ఏ కాస్ట్కి ఏది లీడ్ చేస్తుంది అది మనం ఎస్సిఎంపిలో చూడాలి. ఈ కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్లో మనం అది చూస్తాం. సో బేస్డ్ ఆన్ యాక్టివిటీ, అంటే ఏ యాక్టివిటీకి ఏ ఓవర్ హెడ్స్కి ఎలాంటి యాక్టివిటీని బేస్ చేసుకుని అవుతుందో ఆ యాక్టివిటీకి సంబంధించిన పారామీటర్ మనం తీసుకోవాలి ఎక్స్పెండిచర్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ వాల్యూ చైన్ అనాలిసిస్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో వచ్చేసరికి మన కేస్ స్టడీస్ కూడా 2-3 ఉన్నాయి. సో ఆ కేస్ స్టడీస్ కూడా నేను చెప్తాను లాస్ట్లో. యాక్చువల్లీ ఏంటంటే వాల్యూ చైన్ అనాలిసిస్ అంటే ఈజీగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాల్యూ చైన్ అంటే సింపుల్గా మనం ఒక ఐడెంటిఫై చేయడం. ముందు ఏం ఐడెంటిఫై చేయాలంటే అసలు మన యొక్క ప్రోడక్ట్కి, మన యొక్క ప్రాసెస్కి ఏది వాల్యూ క్రియేట్ చేస్తుంది. సో అది మనం ఎలా చేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై అనాలిసిస్ వేరియస్ యాక్టివిటీ దట్ యాడ్ వాల్యూ టు ద ఫైనల్ ప్రోడక్ట్. అంటే మన ఫైనల్ ప్రోడక్ట్కి ఏదైతే వాల్యూ యాడ్ చేస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయడం, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు వాల్యూ యాడ్ చేస్తున్న వాటిని ఐడెంటిఫై చేస్తావో మిగతా యాక్టివిటీస్ అన్నీ ఏమవుతాయి, అది నాన్ వాల్యూడ్ యాడ్ అవుతాయి. సో అలాంటి వాటిని కూడా నువ్వు ఎలిమినేట్ చేయాలి. సో దాన్నే మనం వాల్యూ చైన్ అనాలిసిస్ అంటాం. నెక్స్ట్ సో వాల్యూ చైన్ ఇప్పుడు ఏంటంటే ఇది నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ డయాగ్రమాటిక్గా చెప్పాను. ఐడెంటిఫై ద యాక్టివిటీస్ వాల్యూ యాడెడ్, నాన్ వాల్యూ యాడెడ్ ఏంటంటే ఎలిమినేట్ చేస్తాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వాల్యూ చైన్ అనాలిసిస్ అంటాం. ఇప్పుడు ఆ వేరియస్ యాక్టివిటీస్ అన్నాం కదా, వేరియస్ యాక్టివిటీని ఫస్ట్ మనం బైఫర్కేట్ చేసుకోవాలి. ఎలా అంటే ప్రైమరీ, సెకండరీ యాక్టివిటీ కింద. ప్రైమరీ యాక్టివిటీస్ ఇప్పుడు దీని మీద ఒక కేస్ స్టడీ ఉంది, ఇది గుర్తుపెట్టుకుని జాగ్రత్త. ఇప్పుడు నెక్స్ట్ ప్రైమరీ యాక్టివిటీలో ఏం కుదరద్దంటే 5 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్, మార్కెటింగ్ అండ్ సేల్స్, సర్వీసెస్. ఇప్పుడు కింద నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఈ ఎగ్జాంపుల్స్ యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఒక కేస్ స్టడీ ఉంది. ఆ కేస్ స్టడీలో ఏంటంటే డైరెక్ట్ మనకి వాడు కొన్ని యాక్టివిటీస్ చెప్పి ఆ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని మనకు వాల్యూ చైన్ అనాలిసిస్ రాయమంటాడు. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే వాడు చేసిన యాక్టివిటీస్ ఏంది, అది ఎందులో కవర్ అవుద్ది. ఇప్పుడు ఇందులో రిసీవింగ్ అండ్ స్టోరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇవన్నీ ఇన్పుట్ సంబంధించినవి ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఇన్బౌండ్ లాజిస్టిక్ వస్తాయి. ఇప్పుడు ట్రాన్స్ఫరింగ్ టు ఇన్పుట్ టు ఫైనల్ ప్రోడక్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ఆపరేషనల్ దాంట్లోకి వస్తాయి. సో ఇలా బైఫర్కేట్ చేయాల్సిన నీడేమో ఆ కేస్ స్టడీలో ఉంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం ఇక్కడ. సో ప్రైమరీలో ఉన్న పాయింట్స్ అవి. నెక్స్ట్ సెకండరీ యాక్టివిటీస్ వచ్చేసరికి 4 పాయింట్స్. ఇది ఏంటంటే యాంగ్జిలరీ, అంటే మన ప్రైమరీ యాక్టివిటీస్ చేయడానికి ఇది అవసరం. ఒకటి ప్రొక్యూర్మెంట్, నెక్స్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, ఒకసారి పాస్ చేసుకొని నోట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూ చైన్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం నాన్ వాల్యూడ్ యాక్టివిటీస్ని ఎలిమినేట్ చేస్తున్నాం, దానివల్ల కాస్ట్ తగ్గుద్ది, దానివల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే దానివల్ల కాంపిటేటివ్నెస్ పెరుగుద్ది. థర్డ్ది ఇప్పుడు మన ఏరియాస్లో ఏదైతే మన వీక్ అనుకుంటున్నామో ఆ ఏరియాస్ని మనం ఫోకస్ చేయడానికి యూజ్ అవుద్ది. అంటే మనకి ఎక్కువ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అది మనకి వాల్యూ యాడెడ్ యాక్టివిటీ, బట్ యాక్చువల్లీ అంటే మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చాం అనుకో. సో ఇప్పుడు అలాంటి యాక్టివిటీ మీద మనం ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్ ప్రిపేర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రతి దానికి క్రిటిసిజమ్స్ ఉంటాయి. దీని నుంచే మళ్ళీ ఇంకో పాలసీ వస్తుంది, ఇంకో ఫిలాసఫీ కానీ ఇంకొక థియరీ కానీ వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఉన్న మేజర్ క్రిటిసిజం ఏంటంటే ఇది సర్వీస్ ఇండస్ట్రీకి అప్లై కాదు. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు, యాక్చువల్లీ ప్రైమరీ యాక్టివిటీస్లో రిసీవింగ్ ఇన్పుట్, ఆపరేషన్స్ ఇవన్నీ చెప్పాడు. బట్ ఇవన్నీ మనకి సర్వీస్ ఇండస్ట్రీ తీసుకుంటే ఇవన్నో కదా. సర్వీస్ ఇండస్ట్రీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉండదు, ఏమీ ఉండదు. సో దానికి సర్వీస్ ఇండస్ట్రీ అలాంటి వాటికి దీనికి యూజ్ అవుతుంది. సో సర్వీస్ ఇండస్ట్రీ అలాంటి వాళ్ళకి ఏంటంటే వాల్యూ షాప్ మోడల్ అని కొత్త క్రియేట్ చేశారు. సో అది మనకి చాప్టర్ ఎండింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి ఏంటంటే ఈ ప్రాసెస్ యాక్చువల్ ఏంటంటే కాంప్లికేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆఫెన్ క్రియేట్ ద ఫ్రస్ట్రేషన్ టు ద మేనేజ్మెంట్ అంటే ఇవి ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ చేయడం అనేది వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళ రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ భిన్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది.
అలాగే టైం కన్జ్యూమింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ వాల్యూ చైన్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం వాల్యూ చైన్ అనాలిసిస్ చేయాలంటే దానికి ముందు ఏం చేయాలి అంటే దాంట్లో ఏముంటాయి, ఆ ఫ్రేమ్వర్క్ ఏంటి అనే దాంట్లో ఇప్పుడు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ మన ఫోర్ట్రెస్ 5 ఫ్యాక్టర్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు అందరికీ. బట్ ఈ పాయింట్ అసలు ముందు ఎక్కడ వచ్చిందంటే ఈ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ వాల్యూ అనాలిసిస్లో ఇది ఉంది. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో. స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్లో 3 ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రీ స్ట్రక్చర్ అనాలిసిస్, ఒకటి కోర్ కాంపిటెంట్ అనాలిసిస్, ఒకటి సెగ్మెంట్ అనాలిసిస్ తోటి. జనరల్గా ఏంటంటే ఇది ఇగ్నోర్ చేయొచ్చు, దీనివల్ల అసలు మనకి ఎగ్జామ్లో కూడా అంత ఇంపార్టెన్స్ లేదు. సో ఇవి 2 మనకు కొంచెం మేజర్గా. అందులో ఫస్ట్ది ఇది ఇంపార్టెంట్, దీని మీద కేస్ స్టడీ కూడా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవడం అవసరం. ఇది ఇండస్ట్రీ అనాలిసిస్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా గుర్తుపెట్టుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే వాడు డైరెక్ట్ ఇండస్ట్రీ అనాలిసిస్ అడిగాడు అనుకో, అది మనం ఏదైనా అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటి ఇండస్ట్రీ అనాలిసిస్ అంటే వాడు నథింగ్ బట్ వాడు అడిగింది ఏంటంటే ఈ పోర్టర్స్ 5 ఫ్యాక్టర్. సో పోర్టర్స్ 5 ఫోర్సెస్ ఇది మనకు తెలిసింది చాలాసార్లు. ఒకటి బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయ్యర్, నెక్స్ట్ ఏంటంటే బార్గెనింగ్ పవర్ ఆఫ్ సెల్లర్ ఒకటి, నెక్స్ట్ థ్రెడ్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్ అండ్ ప్రొడక్ట్ సర్వీసెస్, థ్రెడ్ ఆఫ్ న్యూ ఎంట్రీస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ అండ్ స్ట్రాటజీ అమాంగ్ ఫార్మ్స్. ఇక్కడ అంటే వీళ్ళు నథింగ్ బట్ లోపల కూడా మ్యాటర్ అంటే మనకి ఈజీగానే ఒకసారి చూస్తే అర్థమైపోద్ది. సో కోర్ కాంపిటెంట్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ యాక్చువల్లీ సింపుల్గా ఏం చెప్పాలంటే ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ దట్ క్రియేట్స్ యాక్చువల్లీ ఏంటంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ క్రియేట్ చేసేవి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏదైతే క్రియేట్ చేస్తుందో దాన్నే కోర్ కాంపిటెన్సీస్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చెప్పే ఫ్యాక్టర్స్ ఏమంటే ఈ కోర్ కాంపిటెన్స్ కన్నా మనం డిసైడ్ అయినవి ఏంటంటే అవి మన కాంపిటీషన్కి యూజ్ అవుతున్నాయి. సో వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇది ఇండస్ట్రీకి ఇప్పుడు అసలు ముందు ఇవన్నీ కూడా మనకి వాల్యూ చైన్ అనాలిసిస్ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనాలిసిస్ తెలియడం వల్ల అది ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ తెలుస్తుంది. దానికి అసలు వాల్యూ యాడ్ యాక్టివిటీస్ ఏంటి, నాన్ వాల్యూ యాక్టివిటీస్ ఏంటి మనం ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కోర్ కాంపిటెన్స్ వల్ల మనకి దేనికి ఇంపార్టెన్స్ అవ్వాలి, అది వాల్యూ యాడ్ నాన్ వాల్యూ యాడ్ కూడా తెలుస్తుంది. సో అందుకు ఈ ఫ్రేమ్వర్క్ ఉంది. సో నెక్స్ట్ కోర్ కాంపిటెంట్ అనాలిసిస్లో యాక్చువల్గా అంటే మన జనరల్గా అయితే మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం. కోర్ కాంపిటెన్సీ చాలా ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ 2 టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి డిఫరెన్షియేషన్ అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది, లో కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. డిఫరెన్షియేషన్ అంటే తెలిసిందే కదా, అంటే అందరూ సేమ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, మనం యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ సంథింగ్ అంటే వాళ్ళందరికన్నా డిఫరెంట్గా ఉన్న ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ బయట ఎక్కడ అవైలబుల్గా లేదు. సో దీనివల్ల మనకు కంప్లీట్ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. లో కాస్ట్ అడ్వాంటేజ్ తెలిసిందే, ఇండస్ట్రీలో అందరికన్నా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నాం కాబట్టి మనకి దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ వేరు ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు దీన్ని ఎలా అచీవ్ చేస్తాం, ఇప్పుడు డిఫరెన్షియేషన్ అనేది ఎలా అచీవ్ చేస్తాం అంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల, ఇన్నోవేషన్ వల్ల, కస్టమర్ రెస్పాన్స్ని మనం రియాక్ట్ అవ్వడం వల్ల, సో అలాంటి వీటి వల్ల మనం దీన్ని అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇది ఉంది కదా ఏంటిది లోవర్ కాస్ట్ స్ట్రాటజీ, దానికి ఏంటంటే మనం ఏంటంటే లో ప్రైస్ అంటే మిగతా వాళ్ళకన్నా లో ప్రైస్ దాన్ని ఎలా అచీవ్ చేస్తామంటే మనం రెడ్యూస్ చేయడం, అలాగే సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూస్ని తెలుసుకుని దాన్ని బట్టి రెడ్యూస్ చేయడం, నెక్స్ట్ ఎక్కువ వాల్యూలో ప్రొడ్యూస్ చేయడం, నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడం, ల్యాండింగ్ కవర్ బెనిఫిట్స్ కూడా మనకి యాక్చువల్లీ తర్వాత వస్తుంది, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే వాల్యూ షాప్ మోడల్. సో వాల్యూ షాప్ మోడల్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే వాల్యూ చైన్ అనాలిసిస్. సో వాల్యూ చైన్ అనాలిసిస్లో వాల్యూ షాప్ మోడల్ వచ్చేసరికి దానికి ఏంటంటే అది సర్వీస్ ఇండస్ట్రీకి అప్లై కాదు కాబట్టి మనకి వాల్యూ షాప్ మోడల్ వచ్చింది. అంటే ఈ కాన్సెప్ట్ ఇలా గుర్తుపెట్టుకోవడంలో అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్లీ కొన్ని కేస్ స్టడీస్లో ఎలా అడుగుతున్నాడంటే వాడు వాల్యూ చైన్ అనాలిసిస్ చేస్తున్నాడు, అక్కడ సమ్మల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఇండస్ట్రీ ఇస్తున్నాడు. సర్వీస్ ఇండస్ట్రీ ఇచ్చి వాళ్ళ లాస్ట్లో ఏమంటాడంటే నీకు వాల్యూ చైన్ అనాలిసిస్ అప్లై చేయమని అడుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే వాల్యూ చైన్ ఎందుకు కుదరదని అడుగుతాడు. యాక్చువల్లీ నువ్వు అక్కడ రాయగలిగేటట్టు ఉండాలి. అంటే జనరల్గా ఇవన్నీ ప్రాక్టికల్గా ఉంటున్నాయి కాబట్టి మనం ఆ అనాలిసిస్ చేయగలిగేలా ఉండాలి. సో అక్కడ ఇది క్రిటిసిజం అని తెలిస్తే మనకు అప్పుడు నెక్స్ట్ గుర్తొచ్చేది ఏంటంటే వాల్యూ షాప్ మోడల్, అంటే సర్వీస్ ఇండస్ట్రీకి వాల్యూ చైన్ అనాలిసిస్ ఎందుకు అవ్వదంటే అనేది రాసి ఆ తర్వాత వాల్యూ షాప్ మోడల్ గురించి మనం రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ వాల్యూ షాప్ మోడల్. సో ఇది ఏంటంటే స్పెసిఫికల్లీ డిజైన్ ఫర్ సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో దానికోసం డిజైన్ చేస్తారు. జనరల్గా సర్వీస్ సెక్టర్లో మేజర్గా ఉండే డ్రాబ్యాక్ అసలు నీడ్ ఏంటంటే సర్వీస్ ఇండస్ట్రీ అనేది బేసికల్గా ఏంటంటే మనం అడిగి అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది సర్వీస్ ఇండస్ట్రీ. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేయడానికి కోసమే డిజైన్ చేసాం. డిజైన్ టు సాల్వ్ ద కస్టమర్ ప్రాబ్లమ్స్, కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్స్ని డిజైన్ చేయడానికి మనం అంటే ఇప్పుడు కాల్ సెంటర్ ఎందుకు పెడతారంటే
అది ఒక సర్వీస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఏం చేస్తుంది, కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. సో బేసికల్గా మేజర్ సర్వీస్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అంతే. సో ఇందులో కూడా మనకి ప్రైమరీ సెకండరీ యాక్టివిటీస్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ ప్రైమరీ సెక్టర్ జనరల్గా అడగట్లేదు మనకి ఇక్కడ దాకా. అంటే సర్వీస్ ఇండస్ట్రీకి ఇది యూజ్ అవుతుంది అని తెలిస్తే చాలు ముందు, ఇది గుర్తుపెట్టుకుంటే. ఇది ఇంపార్టెంట్ చాలా చోట్ల ఉన్నాయి. సో ప్రైమరీ యాక్టివిటీస్ ఏమొస్తుంది జనరల్గా అంటే ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. అలాగే ప్రాబ్లమ్ చాలా సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఉన్న బెటర్ సొల్యూషన్ యూస్ చేసుకోవడం, నెక్స్ట్ ఎగ్జిక్యూషను, నెక్స్ట్ దాన్ని కంట్రోల్ చేసుకోవడం, నెక్స్ట్ సపోర్టింగ్ యాక్టివిటీస్. ఇప్పుడు దీని సెకండరీ ఆర్ సపోర్టింగ్ యాక్టివిటీస్, దీని కూడా ప్రొక్యూర్మెంట్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఈ సపోర్టింగ్ యాక్టివిటీస్ అనేది యాక్చువల్ ఏంటంటే మన మెయిన్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయడానికి ఉంటాయి కాబట్టి సర్వీస్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో సేమ్ ఉంటాయి. ప్రొక్యూర్మెంట్ ఏమైనా రిసోర్స్ కావాలి దాని ప్రొక్యూర్మెంట్. యాక్చువల్లీ ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయీస్ కావాలి, ఎంప్లాయీస్ని మనం హైర్ చేసుకుంటాం. సో అది ప్రొక్యూర్మెంట్లోకి వస్తే రావచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే టెక్నాలజికల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ. సో యాక్చువల్లీ ఫస్ట్ చాప్టర్ ఇక్కడతో అయ్యింది. యాక్చువల్లీ నేను అనుకుంది ఏంటంటే యాక్చువల్లీ ఒక చాప్టర్ యొక్క బేసిక్ ఓవర్వ్యూ ఇస్తే దానివల్ల అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి మనం చదవడానికి కూడా ఈజీగా ఉండొచ్చు. అండ్ ఇది అంటే ఈ విధంగా యాక్చువల్లీ ఏంటంటే ఒక్కసారి చదివేసిన తర్వాత ఐ రిక్వెస్ట్ అంటే నేనేం చెప్తానంటే ఈజీగా 50+ స్కోర్ చేయొచ్చు ఎస్ఏఎంపీ అనే చాప్టర్లో. సో ఫస్ట్ ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఎవరైనా విన్ని అర్థం చేసుకోగలిగితే ఇది విన్న తర్వాత ఒకసారి చదివేసిన తర్వాత ఒకసారి మొత్తం అంటే ఎట్ టైమ్స్ కేస్ స్టడీస్ అండ్ మనకు కేస్ స్టడీస్ అని కొత్త బుక్ రిలీజ్ చేశాడు. అందులో కూడా కొన్ని కేస్ థియరీ అనాలిసిస్ ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ అంటే ఎట్ ఏ టైం మనం చేయడం వల్ల మనకి అది త్వరగానే అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు మనకి ఇంకా బాగా అర్థం అవుద్ది. అంటే ఇప్పుడు నేను కొన్ని కేస్ స్టడీలు తీసుకున్నప్పుడు వాల్యూ షాప్ మోడల్ ఎందుకు వచ్చిందంటే వాల్యూ చైన్ అనాలిసిస్లో డ్రాబ్యాక్ ఉందని చెప్పి వచ్చింది. బట్ అది మనం క్వశ్చన్ చదివితే ఇంకా బాగా అర్థం అవుద్ది. సో ఒకసారి సేమ్ ఇప్పుడే ఇది ఒకసారి ఇది విన్న తర్వాత మనం కేస్ స్టడీస్ ఏదైతే 2-3 ఉన్నాయి ఈ చాప్టర్లో, ఆ 2-3 ఉన్న కేస్ స్టడీస్ని ఒకేసారి చదివేసి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ ఒకటే కాకుండా ఇలస్ట్రేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా అలాంటివి ఏమైనా ఉంటే అన్నీ సాల్వ్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.